హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ మామూలుగా లేదు, రచ్చరంబోలే ఉంది. అసలు ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరైనా ఎలిమినేషన్ అవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఎలిమినేషన్ అవ్వచ్చు. ఎందుకనంటే ఆ రేంజ్ లో ఓటింగ్ అనేది నడుస్తుంది, ఆ రేంజ్ లో ఓటింగ్ అనేది పడుతూ ఉంది అనమాట. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా అందరు సింగిల్ డిజిట్ కి పరిమితం అయింది. ఏకంగా 6-7 సింగిల్ డిజిట్ కి పర్మిట్ అయ్యారు. అసలు ఊహించలేదు. అసలు సంజన గారి ఓటింగ్ గానీ, అండ్ భరణి గారి ఓటింగ్ గానీ, అండ్ ఊహించని విధంగా కళ్యాణ్, శ్రీజ, అసలు వీళ్ళ ఓటింగ్ బీభత్సంగా పెరిగింది. అసలు ఏంద్రా, ఏం జరుగుతుందిరా అనే రేంజ్ కి ఓటింగ్ అనేది పెరిగింది. ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది, ఏంటి, ఎవరికి ఏ పొజిషన్ లో ఉన్నారు అనేది, అండ్ ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ అనేది పడుతుంది అనేది కూడా క్లియర్ చెప్తాను. అంతకంటే ముందు ఒక వీడియోకి ఒక లైక్ వేసుకోండి అబ్బా ప్లీజ్. వీడియోకి ఒక లైక్ వేసుకొని హైప్ అనే బటన్ వచ్చింది కదా, హైప్ అనే బటన్ కూడా క్లిక్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మీకు నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. టాప్ పొజిషన్ లో నిన్న జరిగిన అంటే ప్రీవియస్ గా జరిగిన టాస్క్ ఏదైతే ఉందో, అండ్ ప్రియా వెళ్ళిపోయినాక కళ్యాణ్కి వచ్చిన వెయిటేజ్, ఆ టాస్క్ లో అండ్ విధానము, అండ్ సింపతి వర్కౌట్ అయింది. అంటే రీతు విషయంలో సింపతి, కెప్టెన్సీ టాస్క్ లోంచి తీసిన సింపతి, ఇలా కొన్ని విషయాలు మనోడికి బాగా బీభత్సంగా హైప్ క్రియేట్ చేశాయి. అండ్ హైప్ వచ్చింది అనమాట. సో ఆ రేంజ్ లో ఉన్నది అంటే ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకున్నట్టే అనుకోవచ్చు. ఎందుకంటే టాస్క్ ఆడట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు. అంటే అప్పటిదాకా స్కోప్ లేదు, సడన్ గా టాస్క్ ఆడడానికి వచ్చింది. ఆ డట్టు నుంచి తగ్గఫార్ వచ్చే కంటెస్టెంట్, కో కంటెస్టెంట్స్ ఉన్నారు. సో అలా దాన్ని బట్టి మనోడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, అంటే పీక్ లోకి వెళ్ళిపోయాడు అంట. ఊహించని విధంగా టాప్ పొజిషన్ లీడ్ చేస్తున్నాడు. సో టాప్ పొజిషన్ అంటే అంతా ఇంత కాదు, 21% తోటి టాప్ పొజిషన్. అందులో 10 మంది నామినేషన్ లో ఉన్నప్పుడు 21% అంటే నాట్ ఏ జోక్. ఐ థింక్ నేనేమనుకున్నా, తనుజకు ఓట్ బ్యాంక్ అనేది బాగా ఉంది కాబట్టి తనుజ ఓటింగ్ అనేది బీభత్సంగా ఉంది, తనుజ టాప్ లో ఉంటది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడే టెస్ట్, మీకు నచ్చిన కంటెస్టెంట్ కోట్ వేసుకోవడానికి రీజన్ అది వేసుకోవాల్సి ఖచ్చితంగా, ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడా. సో కళ్యాణ్ కి టాప్ పొజిషన్ 21 ఉంటే తనుజ సెకండ్ పొజిషన్ లో ఉంది. సెకండ్ పొజిషన్ అంటే 19%. ఇద్దరికి 2% డిఫరెన్సెస్ ఉంది. అంటే ఓపెనింగ్ లోనే డైరెక్ట్ గా 2% ఓటింగ్ అనేది తగ్గడం అంటే మామూలు విషయం కాదు. సో ఆల్రెడీ టాప్ కంటెస్టెంట్ అండ్ ఓట్ బ్యాంక్ అందరికంటే ఎక్కువగా ఉన్న ఓట్ బ్యాంక్ ఉన్న కంటెస్టెంట్ ఎవరన్నా ఉన్నారు అని అంటే అది తనుజానే. సో తనుజకి కూడా తనుజాను దాటిపోయి ఓటింగ్ పడుతుంది అంటే కళ్యాణ్ పర్ఫార్మెన్స్, కళ్యాణ్ ఏదైతే టాస్క్ ఆడాడో, ఏదైతే జెన్యున్ గా ఆడాడో లేదో అనేది జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. సో ఆ వెయిటేజ్ అనేది ఒక్క వీక్ లో కాదు, ఒక్క రోజులో వెయిటేజ్ అనేది మారిపోయింది అన్నట్టుగా ఆ రేంజ్ లో ఓటింగ్ మారిపోయింది. తనుజ సెకండ్ పొజిషన్. తనుజ కొంచెం ఓపెన్ అయ్యి ఫ్రీగా ఉంటే బాగుంటది. ఎంతసేపు పక్కన వాళ్ళని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండడం వల్ల కొంచెం డౌన్ అయితే ఉంటది అనమాట. సో ఆ క్లారిటీ ఉంటే సరిపోతుంది. సో ఖచ్చితంగా ఇంకా రాబోయే రోజులలో వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి సో అది కూడా మైండ్ లో పెట్టుకొని వీళ్ళు ఆడాల్సి వస్తుంది. అండ్ ప్రోమోలని చెప్పారు డైరెక్ట్ గానే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు అని చెప్పేసి. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి ఓటింగ్ ఎక్కడ తగ్గట్లేదబ్బా. ఇంత మందిలో ఉన్నా, ఇక్కడ కంటెంట్ ఉన్నా లేకపోయినా అసలు వాళ్ళ వర్క్ మామూలు వర్క్ కాదు. సో సుమన్ శెట్టి బాగా గట్టిగా ఆడుతున్నాడు అండ్ ట్రై చేస్తున్నాడు. ఇంతకు ముందుతో పోల్చితే ఇప్పుడు చాలా నీట్ గా, క్లియర్ గా ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తున్నాడు. అండ్ ఏదో చిన్న చిన్న అది చేసినా కూడా, అంటే ఏదో తెలియనితనం లెక్క మొత్తానికి మనోడు ఎంత చేసినా కూడా ఆ ఓట్ బ్యాంక్ అనేది చాలా స్టేబుల్ గా ఉండుతుందబ్బా. 14% తోటి అస్సలు ఊహించలే నేను. ఎందుకంటే ఏదైనా కొన్ని విషయాల్లో డ్రాప్ అయిపోతూ ఉంటారు, కానీ ఈయన ఫ్యాన్స్ ఎలా ఉన్నారంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. నువ్వు వచ్చే అన్నా నేను చూసుకుంటా అనే రేంజ్ లో మనోడి ఓట్ బ్యాంక్ అనేది క్లియర్ కట్ గా ఉంటుంది అనమాట. సో తర్వాత వచ్చేసరికి ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం మన శ్రీజ ఉంది. శ్రీజకు ఊహించని ఓటింగ్ పడుతుంది అని అంటే ఖచ్చితంగా పడుతుంది. లాస్ట్ వీక్ చూసుకుంటే మొత్తం బాటమ్ లో ఉంది, బాటమ్ 2 లో ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఏకంగా 4th పొజిషన్ లో ఉంది. దట్టు 14% ఓటింగ్. అంటే సుమన్ శెట్టికి ఈక్వల్ గా ఓటింగ్ పడడం అనేది మామూలు విషయం కాదు. సో ఊహించని విధంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకెళ్లిన ఓటింగ్ అంటే ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ కి తీసుకెళ్లిన ఓటింగ్ అనమాట. సో 14% ఓటింగ్ అనేది నడుస్తుంది. అసలు మైండ్ బ్లోయింగ్ అనుకోరాదు, ఆ రేంజ్ లో అడ్జేస్తుంది అనమాట. సో ఒక్కసారి కాకుండా ఒక్కసారి అయినా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతుంది అనేది అయితే తెలియదు. ఎందుకంటే కొంచెం భరణి గారి మీద స్టాండ్ తీసుకోవడం కానీ, అంటే గట్టిగా వాయిస్ రేజ్ చేయడం ప్రతి విషయాల్లో, ఇది నాకు కరెక్ట్ అనిపించిన దగ్గర ఖచ్చితంగా ఆమె కరెక్ట్ అనిపించే పాయింట్, నాకు కరెక్ట్ అనిపించే పాయింట్ గా. సో శ్రీజాకి ఏదన్నా తప్పు అనిపించినా, ఏదన్నా ఆమె వాయిస్ రేజ్ చేయాలన్నా కొన్ని విషయాల్లో చాలా క్లారిటీగా మెయింటైన్ చేస్తుంది.
అండ్ చాలా నీట్ గా ప్రొజెక్ట్ చేయగలుగుతుంది, వాయించే దగ్గర వాయిస్తుంది, ఇలా చాలా మందికి నచ్చేస్తుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే 14% తోటి శ్రీజ 4th పొజిషన్ లో ఉంది. అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సో సంజనకి 7% ఓటింగ్, ఏకంగా శ్రీజలో సగం ఓటింగ్ పడుతుంది అనమాట. ఎక్కడికో ఉండాల్సిన సంజన సో సడన్ గా ఓట్ బ్యాంక్ అంటే ప్రీవియస్ గా చూసుకుంటే సంజనకి సపరేట్ ఓట్ బ్యాంక్ అనేది క్రియేట్ అవ్వలేదు. సో కొంతవరకు ఈ కామనర్స్ విషయం, సెలబ్రిటీస్ విషయంలో వచ్చేసరికి అందరూ వేశారు. సెలబ్రిటీస్ నచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఒక్కరికే వేశారు. అలాగా కామనర్స్ నచ్చిన వాళ్ళు కామనర్స్ ఓట్లు వేశారు. ఇలా కొన్ని డివైడ్ అయిపోయి వాళ్ళకి ఓట్లు అనేది చీలిపోయి ఓట్లు సపరేట్ అయిపోవడం వల్ల ఓట్ బ్యాంక్ అనేది సంజనకి సపరేట్ గా క్లియర్ గా ఒక స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ అనేది పడ్డట్టుగా అనిపించింది నాకు. ఇప్పుడు చూసుకుంటే మాత్రం 7% ఓటింగ్ పడుతుంది. సో ఇది చాలా అంటే చాలా హారబులే, అంటే ఖచ్చితంగా హారబుల్ అనే చెప్పుకోవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి అన్నట్టుగా 7%. ఈమె ఎంత లూప్ హోల్స్ ఉన్నా కంటెంట్ వైజ్ జనాలకి బాగా కనెక్ట్ అయ్యే పర్సన్ కాబట్టి ఇంకా ఓటింగ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంది. పెరుగుద్దేమో తెలియదు. సో ఇప్పుడు ఇదే స్టాండర్డ్ కాదు కదా, జస్ట్ ఓపెనింగ్ ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంటే ఇంకా ముందు చాలా చూడాల్సి వస్తుంది. అండ్ తర్వాత వచ్చేసరికి భరణి ఉన్నారు. భరణికి కూడా 6% ఓటింగ్ అనేది నడుస్తుంది. మనోడిది కూడా స్టేబుల్ ఓటింగ్ ఉంది అనుకున్నాను, బట్ మనోడికి కూడా స్టేబుల్ ఓటింగ్ కాదు. ఇది రేలంగి మామయ్య పనులు చేసుకుంటా ఏదో విలన్ క్యారెక్టర్ లాగా ఒక్కరి కోసం కూతురు కోసం తండ్రి త్యాగాలు చేస్తున్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తే అక్కడ జనాలు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండరు. ఫస్ట్ థింగ్ అదే ఆలోచించాల్సింది. రెడీగా ఉంటే ఆ రెడీగా యాక్సెప్ట్ చేసేంత సినిమా ఏం ఉండదు. బయట లోపల జరిగేది వేరైతే బయట జరిగేది ఇది కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం మన భరణికి ఉంది. భరణి చాలా క్లారిటీగా ఉంటాడు, క్లారిటీగా మాట్లాడుతున్నాడు అని అంటే కాదు, కంప్లీట్ గా మాస్క్ వేసుకొని చేస్తున్నట్టుగానే ఉంది. ఆయన చేసే పనులు చూస్తే, ఆయన మాట్లాడే మాటలు చూసుకుంటే మనం ఏదో అనుకుంటే ఇంకెక్కడికో వెళ్లిపోయే పరిస్థితికి తీసుకొస్తున్నాడు అనమాట. సో ఇదే విధంగా ఉంటే వెరీ డేంజరస్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. భరణికి కూడా ఛాన్స్ ఉంది ఏదైనా జరగొచ్చు అన్నది. ఇప్పటి వరకు జరిగిన దాంట్లో అండ్ భరణి తనుజ ఇద్దరు ఒకేసారి రాలేదు కాబట్టి కొంచెం అది వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అందరూ నామినేషన్లు ఉన్నారు కాబట్టి ఎవరి ఓట్ బ్యాంక్ ఏందని కంప్లీట్ గా చీలిపోయింది అనమాట. సో భరణికి 6% ఉంది, వెరీ డేంజరస్ పొజిషన్. సంజన ఆల్సో వెరీ డేంజరస్ పొజిషన్ అనుకోవచ్చు. ఎవరైనా ఎవరికైనా వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి అని ప్రతిసారి చెప్పడమే. అండ్ ఇంకొకసారి ఈసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిసారి చెప్పలేదు, ఈసారి ఖచ్చితంగా మిస్డ్ కాల్స్ అనేది చాలా ఇంపాక్ట్ చూపించబోతుంది. మిస్డ్ కాల్స్ అనేది ఖచ్చితంగా వేయండి ఎవరైనా కానీ. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ కి హాట్స్టార్ లో ఓటేసాము అయిపోయింది అని అనుకుంటే కాదు. అండ్ ఖచ్చితంగా హాట్స్టార్ లో కాదు, మిస్డ్ కాల్ డేటా కూడా ఇంపార్టెంట్. ఈ వీక్ అయితే వెరీ ఎక్సైటింగ్ అనమాట. సో ఇది మర్చిపోకుండా చేయాల్సిన పనులు, మీరు మిస్డ్ కాల్ డేటా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండబోతుంది. అండ్ 6th పొజిషన్ అండ్ 7th పొజిషన్ వచ్చేసరికి రీతు చౌదరి ఉంది. రీతు చౌదరికి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అలాగని చెప్పేసి బీవచ్చంగా ఓటింగ్ ఏం పడతలేదు, అలాగని మరీ దారుణంగా ఓటింగ్ పడుతుందంటే ఖచ్చితంగా అనుకోవచ్చు దారుణంగా ఓటింగ్ పడుతుంది. సో ఈమె కూడా డేంజర్ జోనే ఉంది. అండ్ రీతు చాలా గట్టిగా ఆడుతుంది అబ్బా, ప్రతి టాస్క్ లో తన ప్రాణం పెట్టి ఆడినట్టుగా గట్టిగా ఆడుతుంది. ఫిజికల్ టాస్క్ గట్టిగా ఆడుతుంది. ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పులిహోర ఒక్కటే అనేది ముందు నుంచి కూడా చెప్తున్నాను, ఇప్పటికీ మారదు, ఈమె ఎప్పటికీ మారదు. ఈమె ఈక్వల్ టు మన విష్ణుప్రియ ఉంది కదా, విష్ణుప్రియ లాగా కన్సిడర్ చేసుకుంటున్నట్టుంది. విష్ణుప్రియ లాగానే గేమ్ ఆడాలని ఫిక్స్ అయినట్టుంది. సో అలా చేస్తే ఖచ్చితంగా టాప్ 5 వరకు ఉండొచ్చు, ఏదో పులిహోరలు కలుపుకుంటూ. కానీ తర్వాత వచ్చాక మార్పులు చేర్పులు చాలా మారబోతున్నాయి. వైల్డ్ కార్డ్స్ వచ్చినాక చాలా చేంజెస్ అవ్వబోతున్నాయి. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఇద్దరు యంగ్ అండ్ డైనమిక్ బాయ్స్ వస్తారు కాబట్టి సో మళ్ళీ ఏమన్నా షిఫ్ట్ అవుతుందా ఏమన్నది తెలియదు. సో రీతుకి ఖచ్చితంగా ఇంకా ఓటింగ్ పెరగాలి, సో పెరుగుతుంది అంటే అనుకోవచ్చు. బట్ ఏంటంటే ప్రీవియస్ గా ముందున్న వాళ్ళు ఇంకా దారుణంగా ఉన్నారు. సో రీతు 7th పొజిషన్ లో ఉంది అండ్ 5% ఓటింగ్ తోటి. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మాత్రం దివ్య ఉంది. సో దివ్య కూడా 8th పొజిషన్ వచ్చేసరికి దివ్యకు 5% ఓటింగ్ పడుతుంది. అటు దివ్యలో నెగిటివిటీ ఎక్కడ లేదు, అలాగని చెప్పేసి పాజిటివిటీ ఉంది, హౌస్ లో వరకు పాజిటివిటీ ఉంది. కానీ బయట ఆడియన్స్ కి ఎక్కడ కనిపించట్లేదు, ఎక్కడ దారుణంగా అరే ఈ తోపుగా ఆడింది అనే ఛాన్స్ వస్తలే. ఇప్పుడు నిన్న జరిగిన ఇమ్యూనిటీ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫస్ట్ తీసేయడం అనేది జరిగింది కాబట్టి పెద్ద స్కోప్ లేదు. స్కోప్ ఉన్నా ట్రై చేసింది, ఆ వర్కౌట్ అయింది. ఆమె డిఫైన్ చేసుకునే విధానం చాలా బాగా నచ్చుతుంది, జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది నాకు ఎందుకో పర్సనల్ గా చాలా బాగా అనిపించింది. సో దివ్యకి 5% ఓటింగ్ తోటి 8th పొజిషన్ లో ఉంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఫ్లోరా ఉంది. సో ఫ్లోరా కూడా 5% ఓటింగ్ ఉంది.
రీతు, దివ్య, ఫ్లోరా. సో ఫ్లోరా ఈసారి పెద్దగా ఏం కనిపించట్లేదు. ఈసారి ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. బట్ ఫ్లోరా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి. అండ్ 5% ఓటింగ్ అనేది నాట్ ఏ గుడ్ అని చెప్పలేము, అట్లీస్ట్ యావరేజ్ కూడా చెప్పలేము. ఎందుకంటే డేంజరస్ పొజిషన్, వెరీ 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 డేంజరస్ పొజిషన్. అండ్ ఫ్లోరా 5% ఓటింగ్ తోటి ఈమె 9th పొజిషన్ లో ఉంది. సో పాపం వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే ఈమె ముందు నుంచి కూడా పెద్ద రియాక్ట్ అయితే ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏమొచ్చినా కూడా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఆమె దగ్గర ఉండట్లేదు. అండ్ ఏదైనా లైట్ తీసుకుంటుంది అండ్ డిఫెండ్ చేసుకునే మెంటాలిటీ కాదు. ఏదైనా ఎవరైనా చెప్పారంటే సో ఓకే దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తూ ఉంటారు. సో ఇది 9th పొజిషన్. లాస్ట్ బట్ ద లీస్ట్ పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ 4% ఓటింగ్ అయితే నడుస్తుంది ఇప్పటికున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కి. అండ్ నిన్న సంచాలక్గా వాళ్ళు తీసుకున్న డెసిషన్, రాము అండ్ మన ఫ్లోరా తీసుకున్న డెసిషన్ వెరీ రాంగ్. మనోడికి బీభత్సంగా అన్యాయం అయింది. సో అది ఏమైనా వర్కౌట్ అవుతుందేమో అనుకున్నాను, బట్ అది కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు. మనోడు ఊహించింది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి. అంటే మాక్సిమం ఏంటంటే మనోడు కూడా ఫిక్స్ అయిపోయాడు మెంటల్ గా, పులిహోర కంటెంట్ చేస్తే ఖచ్చితంగా మనం ఉండొచ్చు అనే కాన్సెప్ట్ లో ఉన్నట్టుగా నాకు పర్సనల్ గా అనిపించింది. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఆ జనాల్లో కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అదే. సో ఈ పులిహోర కంటెంట్ ఒక్కటే సరిపోదు, ఆయన గేమ్ బాగా ఆడుతున్నాడు. అండ్ ఇంతసేపు రీతు చుట్టే తిరుగుతుంది ఆ గేమ్ కూడా, మనోడి గేమ్ కూడా రీతు చుట్టే తిరుగుతుంది. సో 4% ఓటింగ్ తోటి మనోడైతే బాటమ్ లో ఉన్నాడు. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓటేసుకోండి. ఇప్పటి నుంచి పదే చెప్పడానికి అదే. ఇంకోటి మిస్డ్ కాల్ డేటా అనేది వెరీ ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ వీక్. దట్ డబుల్ ఎలిమినేషన్, డబుల్ ధమాకా ఉండే ఛాన్సెస్ హైలీగా ఉంది కాబట్టి సో అన్ని ఆలోచించుకొని మైండ్ లో పెట్టుకొని ముందుకెళ్ళండి. ఓటింగ్ మీకు నచ్చిన కంటెస్టెంట్ ని గెలిపించడానికి ట్రై చేయండి. సో టాప్ పొజిషన్ కళ్యాణ్, సెకండ్ తనుజ, థర్డ్ వచ్చేసరికి సుమన్, ఫోర్త్ వచ్చేసరికి శ్రీజ, ఫిఫ్త్ వచ్చేసరికి సంజన, సిక్స్త్ వచ్చేసరికి భరణి, 7th రీతు, 8th దివ్య, 9th వచ్చేసరికి ఫ్లోరా, లాస్ట్ బట్ ద లీస్ట్ డెమోన్ పవన్ బాటమ్ లో ఉన్నాడు కంప్లీట్ గా. ఈ పవన్ బాటమ్ లో ఉన్నాడు, ఆ పవన్ టాప్ లో ఉన్నాడు, పవన్ కళ్యాణ్. సో మొత్తానికి ఏదైనా జరగచ్చు. ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ చాలా క్లారిటీ మెయింటైన్ అవుతుంది. సో చూడండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. గుడ్ లక్.